50కి 50 టీడీపీ ఖచ్చితంగా గెలిచిపోతుంది. దగ్గుపాటి వెంకట ప్రసాద్ అన్న గారు వాళ్ళు చేసే అభివృద్ధులు నాకు చాలా మనసుకి నచ్చినాయి. ఏమంటే రంజాన్ నెల వస్తుంది అంటే వాళ్ళు టీడీపీ కార్యకర్తలంతా అంత పెద్ద ఈద్గా దగ్గర నీళ్లు ప్యాకెట్లు, నీళ్ళ బాటిళ్ళు, వాటర్ ప్యాకెట్స్, జ్యూస్ అవన్నీ అరేంజ్ చేసిన ఘనత దగ్గుపాటి ప్రసాద్ అన్న గారిది. అక్కడ ఆయన అభిమాని అయినాను, నేను ఆయన అభిమాని ఆడైనాను. అలాగే ఖబరస్థాన్లో నేను సొంతంగా అంతా గలీజ్ ఉందని చెప్తే ఆయన సొంత మనిషి అనుచరుడు ఫిరోజ్కి పిలుచుకొని పోయి టోటల్ 3-4 జేసీబీలతో ఖబరస్థాన్ అంతా క్లీన్ చేయడం జరిగింది. వెంటనే పలుకుతున్నాడు మైనార్టీలకి. అక్కడ కూడా నేను ఆయనకు ఫ్యాన్ అయినాను. చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన బస్సు టికెట్ ఫ్రీ అంటే ఏమి ప్రయోజనం అంటారా? చెప్తాను చూడండి. నాకు ఒకటి పెట్రోల్ బంక్ ఉంది, దాంట్లో ఎంప్లాయీస్ కావాలని పేపర్ అడిగిస్తే అక్కడి నుంచి గుత్తి నుంచి ధర్మార్ నుంచి వచ్చినారు. ఏమ్మా మీకు అంటే, అన్న మీ శాలరీ మీకు ఎట్లా వరకు అవుతుందమ్మా, మీకు బస్ టికెట్ వచ్చేపోయేకి 3000-4000 పోతాయి కదా, మీకు శాలరీ ఏం అడ్జస్ట్ అవుతుందంటే, చంద్రబాబు నాయుడు అన్న గారు బస్ టికెట్ ఫ్రీ కదన్నా, మాకేముంది, అన్నంకి హోటల్లో తినాలంటే 100 రూపాయలు ఎత్తుంది కదమ్మా, ఊరు నుంచి వస్తే అంటే అన్నా క్యాంటీన్ ఉంది కదన్నా 5 రూపాయలు అయిపోతుంది అన్నారు. వాళ్ళకి 3000, ఈ 3000 6000 సేవ్ అవుతున్నాయి. ఇవాళ టీడీపీ ప్రభుత్వంలో చేసే మంచి కార్యక్రమాలు అన్నీ నాకు నచ్చినాయి, సంక్షేమ పథకాలు. కాబట్టే త్వరలో ఆ పార్టీలో జాయిన్ కావాలనుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీకి స్టేట్ అఫీషియల్ స్పోక్ పర్సన్ గా రాజీనామా ఇస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీకి కూడా నేను రాజీనామా ఇస్తున్నాను. ముస్లింలకి ఎటువంటి మేలు అనంత వెంగరాంటి ఉన్నంత వరకు జరగదు. ఆయన సొంత మనుషులకి, ఆయన ఫ్రెండ్స్ కి, ఫ్రెండ్ కొడుకులకి ఆయనకే పదవులు వేస్తాడు, కానీ కష్టపడిన కార్యకర్తలకి ఇయ్యడు. కాబట్టే నేను రాజీనామా చేస్తున్నాను. అది త్వరలో వచ్చే ఆదివారం 4వ తేదీ నేను టీడీపీ ప్రభుత్వంలో దగ్గుపాటి ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో చేరబోతున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడే అనంతపూర్లోనే ఇదే క్యాన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం చేరడం జరుగుతుంది. ముఖ్య పార్టీ మెయిన్ పార్టీ నాయకులు కూడా వస్తారు ఆ రోజు. అలాగే మా కార్యకర్తలు నాతో బైక్ ర్యాలీ కూడా మన రామ్నగర్ క్యాన్ పెట్రోల్ బంక్ నుంచి బైక్ ర్యాలీలో ఇక్కడ క్యాన్ ఫంక్షన్ హాల్ వరకు మేము బైక్ ర్యాలీలో వచ్చి దగ్గుపాటి వెంకట ప్రసాద్ అన్న గారు ఆయన ఆధ్వర్యంలో నేను చేరుతున్నాను. నాకు చాలా సంతోషం.